హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ సైజు పీసులు ఉండాలి. దమ్ బిర్యానీ కదా, కొంచెం పెద్ద పీసులే ఉండాలి. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్కి ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టించుకోవాలి. ఈ చికెన్ అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూడండి, ఇప్పుడైతే దమ్ బిర్యానీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. చికెన్ అయితే 1 టమోటో కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ చికెన్ అంతా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ని కుక్ చేసుకోవాలి. బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఈ వాటర్ని అంతా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఎసరు మంచిగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుంటే రైస్ త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, రైస్ అయితే కుక్ అయింది. ఇప్పుడు కుక్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ని మంచిగా సర్దుకుని కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అంతా ఇలా మంచిగా సర్దిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బిర్యానీలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకున్న తర్వాత ఆవిరి బయటికి పోకుండా చిన్న పేపర్ ముక్క పెట్టుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి.
ఓకే, చూద్దాం. వావ్! చూడండి, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా కుక్ అయింది. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుందాం. పెరుగు చట్నీ చేయడం కోసం 1 కప్పు పెరుగు తీసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, పెరుగు చట్నీ రెడీ. టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ. పెరుగు చట్నీ కూడా రెడీ. ఓకే అండి, ఈ టేస్టీ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.